హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆర్‌వీఆర్ టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. 'నా కలం' హిట్ చిత్రాల చిరునామా అంటూ ఘనంగా చెప్పే డైలాగ్స్ రైటర్ అయిన తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎన్నో సినిమాలకు డైలాగ్స్‌తో సూపర్ హిట్ చిత్రాలు అందించిన తోటపల్లి సాయినాథ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన వారి సినీ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అలాగే ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో వారికున్న అనుబంధం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు కూడా ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవ్వగానే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా స్టార్టింగ్‌లో? ఆ విషయంలో ఐయామ్ వెరీ లక్కీ అండి. ఎందుకనంటే 1 ఇయర్ తిరిగేటప్పటికి 'స్వాతిముత్యం' నాకు 10థ్ ఫిల్మ్. మనం చేసిన వర్క్‌కి వేరొకళ్ళ టైటిల్స్ ఏసి హ్మ్. మీ పేరు తీసి వాళ్ళ పేరేసి క్రెడిట్ హ్మ్. వాళ్ళు తీసుకోవాలనుకుని చూస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ మీకేమైనా ఎదురయ్యాయా ఇండస్ట్రీలో? సినిమా తీసుకుంటే నేను ఇప్పుడు ఒక డైరెక్టర్ మీ దగ్గరకొచ్చి మీకు కథిచ్చి దీనికి నాకు డైలాగ్స్ రాయి అని చెప్తే హ్మ్. అసలు మీ క్రియేటివిటీకి మీరెలా పదును పెడతారు? జనరల్‌గా చాలామంది కథ అని వస్తారు. 84 సంవత్సరంలో మీరు ఒక 3, 4 సూపర్ హిట్ సినిమాలు రాసారు కదా! అవును. అవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్. అవును. అసలు మీరెలా రాయగలిగారంటే దీనికి బేస్ ఏంటంటే సార్ ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో, అంటే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు ఈ ఇండస్ట్రీలో. మీలాంటి వాళ్ళ స్టోరీస్ మేము తెలుసుకోవడం చాలా అవసరం. సో, అసలు ఇండస్ట్రీ అంటేనే మనకి చాలా కష్టమైన ఒక స్టేజ్ అని చెప్పొచ్చు. అలాంటిది మీకు అవకాశం ఎలా వచ్చింది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమైనా వచ్చిందా? లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండే మీరు ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యారా? అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్. యాహ్! యాక్చువల్‌గా అదొక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంటేనమ్మా. హ్మ్. విజయవాడలో కళాభారతి అని ఒక డ్రామా సంస్థ ఉండేది. జంధ్యాల గారే దానికి మెయిన్ ఫౌండర్. హ్మ్. ఆయన సత్యానంద్ గారితో కలిసి కథలివ్వాలని డిసైడ్ చేశారు. కథామాటలు. రాజేంద్రరావు గారి ప్రపోజల్. అప్పుడు వాళ్ళిద్దరూ జంధ్యాల సత్యానంద్ మనిద్దరి భావాలు తెలుసుకొని మనిద్దరికి ఒక అసిస్టెంట్ అవసరం అనేది ఫీల్ అయ్యి, అప్పుడు జంధ్యాల గారు నా గురించి చెప్పారు. అతను మెడికల్ రిప్రజెంటేటివ్, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చు, నావెల్స్ అవి బాగా చదువుతాడు. హిందీ కూడా వచ్చు అతనికి, తెలుగు వచ్చు. పిలుద్దామా అతనికి? పిలిపించారు. పిలిపించాక మీరు ఎంత ఇస్తారని అడిగారు. ఎందుకంటే హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా నెలకి 3,500 వస్తుంది ఆ రోజుల్లోనే 1984లోనే. హుహు. ఎందుకంటే మాకు దాదాపు 2,000 దాకా బేటాలొస్తే 1,500 సాలరీ. హుహు. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలే వాళ్ళిద్దరూ. సరేనయ్యా! ఆ 3,500 మేము చెరసగం ఇస్తాం. మరి ఇక్కడ భోజనం నాకు అవన్నీ టిఫిన్‌లు, నాకు ఇక్కడ ఒక రూము అవన్నీ ఉండాలి గదా! అంటే 90% మేము పాంగ్రో హోటల్స్‌లో ఇద్దరికి ఎవరో ఒక రూమ్ ఉంటది, ఉంటాం. బట్ నీకంటూ ఓ రూమ్ తీసిస్తాం. ఆ ఖర్చు మేమే పెట్టుకుంటాం. హుహు. మరి మిగతా అప్పుడు భోజనాలు వ్యవహారం టిఫిన్‌లు, గిఫిన్‌లు ఏదైనా అంటే, సరే నెలకు ఒక రూ. 4,000 ఇస్తాం మేము అన్నాడు. 3,500 ఇంటికే పంపాలి గదా! 500 నాకు సరిపోతాయా అన్నా. ఇట్లా బేరాలాడి 4,500కి ఫిక్స్ చేసుకున్నాం. కానీ చేరాక అసలు మధ్య మధ్యలో దసరాకి, దీపావళికి, సంక్రాంతికి చెరో 1,500, 3,000 అట్లా ఇస్తుండేవారు. హ్మ్. చాలా లిబరల్‌గా నేను పనిచేసింది 9 నెలలే. ఎందుకంటే ఆరో నెలే ఏడిది నాగేశ్వరరావు నన్ను చూసారు. హ్మ్. 'శంకరాభరణంలో' చిన్న సీన్ ఒకటి రాశాను నేను హుహు. కామెడీది. హుహు. అది దమ్ము మీద చాలా పెద్ద సీన్ ఎప్పటినుంచో ఉండేది నా దగ్గర డ్రామా కోసం రాసుకుంది. హుహు. ఒక ఇంటికి ఒక క్లయింట్ వస్తే ఒక లాయరు అవతల వైఫ్‌తో మాట్లాడుతుంటాడు. పక్కింటి ఆవిడ ఎవరితోనో లేచిపోయిందని ఆవిడ గొడవ. ఇతను అదంతా ఉట్టిదే ఆడు నా ఫ్రెండు, ఆడు లెక్చరరు, ఆడు ఊరికి పంపాడు, పండక్కెళ్ళింది ఇట్లా చెప్తుంటాడు. ఎదురుగా వచ్చిన క్లయింట్ ఏమో తన బాధ చెప్పుకుంటుంటాడు. ఈ కన్‌ఫ్యూజన్ అనేది నా దగ్గర ఉండేది. జంధ్యాల గారికి అది నచ్చి ఏమయ్య ఇది ఇంకో రకంగా వాడతానని అల్లు రామలింగయ్య మీద అది పెట్టాడది. హ్మ్. అది విశ్వనాథ్ గారికి తెలుసు. దాంతో ఇది జరిగాక ఏడి నాగేశ్వరరావు మొదట నుంచి నన్ను చూసారు కాబట్టి, ఈ వంశీ వచ్చిపోతుండేవాడు మా డిస్కషన్స్‌కి వాటికి. ఎవరో ఒక రైటర్ కావాలంటే వంశీకి మంచి పల్లకి యనమూరి వీరేంద్రనాథ్ రాశారు. నెక్స్ట్ సినిమా 'సితార్'కి ఎవరంటే ఎవరో ఇలా 'సాయినాథ్ అయితే బావుంటదయ్యా! నేను చూస్తున్నాను ఆయన దగ్గర' అని నాగేశ్వరరావు ప్రపోజ్ చేస్తే, హ్మ్. వంశీ వెంటనే నన్ను కలిసి నాతో మాట్లాడి అది కూడా వంశీ స్టైల్‌లోనే జరిగింది. సార్ నేను మీరేమనుకోకపోతే కిందకొస్తారా అన్నాడు. జంధ్యాల గారిని అడిగాడు పర్మిషన్. మీ వాడిని ఒక 2 అవర్స్ తీసుకెళ్తా. సరే కిందకి రాగానే ఎవరైనా హోటల్ అది పెద్ద హోటలే హ్మ్. రెస్టారెంట్‌లోనే కూర్చోవచ్చు. నువ్వు కీ తీసుకెళ్ళి అతను ఏమైనా తింటే తినేవయ్యా అని ఆయన చెప్పేసాడు. వద్దొద్దు ఇక్కడ వద్దని స్కూటర్ ఎక్కించుకొని మాంబళం స్టేషన్‌కి తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కి హ్మ్. ఎలక్ట్రిక్ ట్రైన్‌లో మాంబళం నుంచి తాంబరం దాకా, తాంబరం నుంచి మాంబళం దాకా 1 ½ అవర్, 3 హ్మ్. అవర్స్‌లో తను అనుకున్న కథ చెప్పాడు. ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఇతని ద్వారానే ఏడి నాగేశ్వరరావుకి మొదటి నుంచి తెలుసు కాబట్టి, ఇది హ్మ్. చెప్పబట్టే ఇతను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అలా జరిగింది.
ఓకే. అది. సార్ ఇండస్ట్రీ అంటేనే మనకి చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటాం ఇండస్ట్రీలోకొచ్చాక. అంటే సపోర్ట్ లేకపోయినా మనకి ఫినాన్షియల్‌గా అయినా గాని చాలా స్ట్రగుల్స్ అనేవి మనం ఇండస్ట్రీలో ఎక్కువ చూస్తుంటాం. అలా మీరు కూడా ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవ్వగానే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా స్టార్టింగ్‌లో? ఆ విషయంలో ఐయామ్ వెరీ లక్కీ అండి. ఎందుకనంటే చెప్పా కదా! మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే 3500కి ఇంకో 1000 కలిపి ఇవ్వండి అని అడిగే బార్గెన్‌లో వచ్చాను నేను. ఎప్పుడైతే ఇలా సత్యానంద్ జంజాల అంటే వాళ్ళు హై ఎండ్‌లో ఉన్నారు ఇద్దరు. వాళ్ళ దగ్గరకొచ్చే ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద వాళ్ళే. సో, వాళ్ళందరికీ నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని తెలుసు. 7 నేషనల్‌ని తీసుకొచ్చేటప్పుడే, "ఏమయ్య నేను అంతంత ఇవ్వలేను. నెలకు రూ. 1000 ఇస్తాను. నువ్వు మిగతా బయట పనులేమన్నా చేసుకో. దీనికంటే ఓకే సార్" అన్నా. ఎందుకంటే ఫస్ట్ సినిమా హ్మ్. 4000 4 నెలల్లో అయిపోద్ది. పర్లేదులే లేకపోతే అంత పెద్ద కంపెనీ రాదు. కథ ఒకటి వంశీ చాలా నచ్చాడు నాకు. క్రియేటివ్ హ్మ్. చాలా మర్యాదస్తుడు, మంచోడు. చాలా మంచోడు. సరే అని చెప్పి ఓకే అని ఒప్పుకున్నా. బట్ నేను చెప్పాను నాకేమన్నా బయట సినిమాలొస్తే ఒప్పుకుంటా అని. ఎప్పుడైతే 'ఏడు దినాల' సినిమా చేస్తున్నాం అన్నారో సుబ్బరాజు గారు పిలిపించారు. హ్మ్. 'లేడీ జేమ్స్ బాండ్' అని. అలాగే 'పీసీ రెడ్డి' గారు పిలిచారు. ఒకటి 'ఉక్కు సంకెళ్ళని' రెండోది అంటే జనరల్‌గా యమా ఫాస్ట్ రాయటం అనేది జంజాల గారి అలవాటు. హుహు. 2 డేస్‌లో రాసేసేవారు. హుహు. నేను అలాగే 1 డే ఫస్ట్ హాఫ్, 1 డే సెకండ్ హాఫ్ 2 డేస్‌లో రాసేయగలను. అది చూసేసి 'పీసీ రెడ్డి' గారికి యమా నచ్చింది. ఆయన బాగా ఎంకరేజ్ చేశారాయన. హ్మ్. ఈ 'సితార' రిలీజ్ అయ్యేలోపు నేను 8 సినిమాలు రాశాను. అబ్బో! 1 ఇయర్ తిరిగేటప్పటికి 'స్వాతి ముత్యం' నాకు 10థ్ ఫిల్మ్. ఆహా! అంటే ఆకలి కూడా అలాగే ఉంది అవసరం. 10 ఫిల్మ్స్ 10 ఫిల్మ్స్ అండి. అవును. యాక్చువల్లీ ఫస్ట్ 8 ఇయర్స్ 84 ఫిల్మ్స్ వేసేసా. అబ్బో! ఇప్పుడు 109 చేసింది మొత్తం అంటే తర్వాత. ఇయర్‌కి 10 ఫిల్మ్స్ అనుకున్నా ఇయర్‌కి 8 ఇయర్స్ ఫిల్మ్స్ ఈజీగా చేశానండి. ఓకే. ఆ! ఆ! అలా చేసుకుంటూ వచ్చేసా బిగినింగ్ నుంచి. అది కాకుండా కన్నడ 15 సినిమాలు, తమిళ్ ఓ 7 సినిమాలు, హుహు. హిందీ ఒక 7 సినిమాలు చేశాను. అన్ని లాంగ్వేజెస్ కవర్ అవునండి. చేశారు మోస్ట్‌లీ. తెలుగేమో 109 అయితే కుదిరింది అలా ఒక్కొక్కటి. పాన్ ఇండియా రైటర్ అయిపోయారు. అయ్యే అప్పట్లోనే పాన్ అప్పట్లో ఇండియా రైటర్ అప్పట్లోనే. అయిపోయారైతే. సో, అయితే ఇప్పుడు తోటపల్లి మధు, హ్మ్. తోటపల్లి సాయినాథ్‌కి మధ్యన ఉన్నటువంటి బంధం గురించి సొంత తెలుసుకోవాలనుకుంటున్నాను. తమ్ముడండి. మేమిద్దరం అన్నదమ్ములం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. హ్మ్. తమ్ముడు వాడు మధు. నేనొచ్చాక వాడు వచ్చాడు ఇక్కడికి షైన్ అయ్యాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నారు గదా! ఇండస్ట్రీలో రైటర్. అయితే ఇప్పుడు మీ తమ్ముడు కూడా ఇండస్ట్రీలోకి రాగానే మీ సపోర్ట్ ఏమైనా ఉందా ఆయనకి? అంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే నారాయణరావు అని ఒక ఆర్టిస్టు తెలిసే హ్మ్. ఉంటుంది. మీ సరదా స్టూడియోస్ ఆయన. హ్మ్. ఆ నారాయణరావు గారు మా తమ్ముడిని నేను రాకముందే పిలిపించాడు. హుహు. వాడికి మొదటి నుంచి డ్రామాలు రాయటం అవి ఇంట్రెస్ట్ ఉండేవి. ఆ నారాయణరావుని పట్టుకొని 'దేవాంతకుడు' అనే సినిమాకి ఆయన రాజ్ భరత్ అనే డైరెక్టరు. మా తమ్ముడే రైటరు. తర్వాత కొంచెం బాగా గ్యాప్ వచ్చింది గానీ, నాకంటే ముందు అది రాసాడు వాడు. వాడు తన స్వయం కృషితోనే వచ్చాడు వాడు. నా హెల్ప్ పెద్ద అవసరం లేకుండా పోయింది. బట్ అందరికీ సాయినాథ్, మధు బ్రదర్స్ అని తెలుసు. కొంతకాలం మేమిద్దరం కలిసి కూడా చేసాం. ఒక హ్మ్. 3, 4 సినిమాలు సాయినాథ్, మధు అని పెట్టుకున్నాం. ఓకే. బావుంది. అంటే అన్నదమ్ములు ఇద్దరు ఇండస్ట్రీలో బానే సెట్ అయిపోయారైతే. ఆ! సార్ అయితే ఇప్పుడు మీరు ఇయర్‌కి ఆల్‌మోస్ట్ ఒక 8-10 ఫిల్మ్స్ అవును. చేసేవారని చెప్పారు. అంటే స్టార్టింగ్ నుంచే మీ కెరియర్ చాలా గ్రోత్ అవును. హై ఉంది. అవును. సో, మనకి ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. అంటే ఒక రైటర్‌గా ఎదుగుతున్నప్పుడు హ్మ్. కొంచెం తొక్కేయాలనో, లేకపోతే వీళ్ళని కిందకి లాగేయాలనో హ్మ్. మనం చేసిన వర్క్‌కి వేరే ఒకళ్ళ టైటిల్స్ ఏసి హ్మ్. మీ పేరు తీసి వాళ్ళ పేరేసి క్రెడిట్ హ్మ్. వాళ్ళు తీసుకోవాలనుకుని చూస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ మీకేమైనా ఎదురయ్యాయా ఇండస్ట్రీలో? దీనిలో 2 రకాల ఆన్సర్‌లమ్మా. నంబర్ 1 నన్ను తొక్కేయాలని ఎవరన్నా అనుకున్నారేమో గాని నాకు తెలీదు. నా దాకా ఎప్పుడు రాలా. అసలు అలాంటిది జరగలా నాకు హ్మ్. తెలిసి. రెండోది నన్ను ఏ సినిమాకి ఇంతవరకు గూడా దేవుడి దయ వల్ల సినిమా తీసుకుంటే నేను గ్యారంటీగా పేరు లేకుండా చేయను. హుహు. పేరుంటేనే చేస్తాను. అలాగే ఏదో 1, 2 సందర్భాల్లో తప్ప ఇంకో రైటర్‌తో కలిపి చేయాలని నన్ను అడిగేవారు. హుహు. నేను కండిషన్‌గా చెప్పేవాడిని. సాయినాథ్ ముందేస్తే రెండో పేరు ఏసుకోండి మీకు కావాలంటే. హుహు. ఆల్రెడీ ఈయన వర్క్ చేశారండి దీనికి. వర్క్ చేస్తే అతను ఉంటే బావుంటుందని అంటే సిరివెన్నెల అలాగే విశ్వనాథ్ గారే అడిగారు. హ్మ్. ఈ సిరివెన్నెల 4 ఏళ్లుగా వర్క్ చేస్తున్నావు ఆకేళ్ళ అన్న రైటర్‌తో నాకు పెద్ద నచ్చలేదు. నువ్వు రాస్తే బావుంటుంది అన్నప్పుడు స్వాతిముత్యం అయ్యాక చెప్పారు. చెప్తే స్వాతిముత్యం షూటింగ్ అయిపోయింది. అప్పటికే ఒక షెడ్యూల్. అలాగే సరే అతను ఈ సినిమాకి కూడా చేస్తానంటున్నాడు. అంటే సరే అని ఆ 2 సినిమాలకు మాత్రం సాయినాథ్, ఆకెళ్ళ అని పడుతుంది. అతను చేసిన దానికన్నా ఆన్ ద సెట్ ఆల్ ది టైమ్ సాయినాథే ఉంటాడు. ఆకెళ్ళ అక్కర్లేదని ఆయనే చెప్పారు. సిరివెన్నెలకు కూడా అలాగే చేశాం. నేను కూడా ఆన్ ద సెట్ ఆల్ ది టైమ్ వెళ్ళాను. ఈ 2 సినిమాలు తప్ప నాకు పెద్దగా ఎక్కువ సోలోనే ఉంది. అలాగే నన్ను తీసేసి ఇంకోళ్ళని వేయటం అలాంటి దరిద్రం జరగల. అంటే 'చిరంజీవి' గారి సినిమాకి కూడా మీరు 'చిరంజీవి' గారి 'ఛాలెంజ్' సినిమాకి కూడా అది మీరు రాసారు. యాక్చువల్‌గా ఛాలెంజ్‌కి అభిలాష్‌కేమో రైటర్ సత్యానంద్. హ్మ్. కానీ ఎక్కువ సెట్ మీద సత్యమూర్తి ఉన్నారు. అవును. అప్పుడు 'కెఎస్ రామారావు' మాటిచ్చారు. నెక్స్ట్ సినిమా నీ పేరేస్తానే ఈ సినిమాకి ఎయలేనని. నెక్స్ట్ సినిమా అతను వచ్చే టైంకి అతను 'దేవత' రాసి హిట్ అయింది ఆ సినిమా. హుహు. పెద్ద హిట్ అయింది. హ్మ్. బిజీ అయ్యాడు. హుహు. అప్పుడు ఆయన నన్ను పిలిపించి సార్ దీనికి మీకు స్క్రీన్ ప్లే నేస్తాను ఛాలెంజ్‌కి.
డైలాగ్ వర్షన్ రాసి ఇచ్చేయండి. ఎందుకంటే చిరంజీవి గారు మీ చేత రాయించమని చెప్పారు. హుహు. కాబట్టి అంటే రాసాను. ఆయన నచ్చింది. నెక్స్ట్ సినిమా ఆయన చెప్పినట్టు 'మరణం మృదంగానికి' సోలో రైటర్ కార్డ్ ఇచ్చారు. అలా. హుహు. ఇవన్నీ ఒక అండర్‌స్టాండింగ్‌లో జరిగాయన్నమాట. ఛాలెంజ్‌లో స్క్రీన్ ప్లే అని ఉంటుంది నా కార్డ్. కార్డ్ లేకుండా రాయనని చెప్పాను నేను. సరే దాంతో స్క్రీన్ ప్లే కార్డ్ కోదండరామిరెడ్డి గారు వేసేయమన్నారు. బావుంది సార్. అయితే సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ మీ దగ్గరకొచ్చి మీకు కథిచ్చి, దీనికి నాకు డైలాగ్స్ రాయి అని చెప్తే, హ్మ్. అసలు మీ క్రియేటివిటీకి మీరెలా పదును పెడతారు? ఇదేం లేదమ్మా. జనరల్‌గా చాలామంది కథ అని వస్తారు. హ్మ్. అది ఓన్లీ 1 పేజ్ ఉంటుందంతే. కథ అనుకుంటారు గానీ కాదు. బట్ ప్రతి రైటరు నేనే కాదు అందరు రైటర్స్ కూడా ఆ హ్మ్. కథను సినిమాకి పనికొచ్చేలాగా మార్చుకొని రాయాల్సిన అవసరం, బాధ్యత మాదుంటుంది. అవును. సో, దాన్ని జనరల్‌గా 30 సీన్‌లు ఫస్ట్ హాఫ్, 30 సీన్‌లు సెకండ్ హాఫ్. 65-70 సీన్స్ ఉంటాయి సినిమాకి. సో, అవి మనమే పేర్చుకుని ఈ కథను అతనిచ్చిన కథ అని అతనికి అనిపించేలా చేసి, మన కథ మనం కొంచెం కొత్తది యాడ్ చేసుకుంటూ, లవ్ ట్రాక్ యాడ్ చేస్తూ, కామెడీ ట్రాక్ యాడ్ చేస్తూ, విలన్ ట్రాక్ యాడ్ చేస్తూ, మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తయారు చేస్తాం. హ్మ్. వెరీ రేర్‌లీ కథ అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇచ్చేవాళ్ళు తక్కువ. అన్‌లెస్ అతను కూడా ప్రొఫెషనల్ రైటర్ అయితే తప్ప. హుహు. అలాంటి వాళ్ళు తక్కువ. కాబట్టి జనరల్‌గా ఈ నిర్మాతలు కూడా కథలిస్తుంటారు. హ్మ్. బట్ వాళ్ళు ఊరికే కట్టే కొట్టే తెచ్చేలా చెప్తారు. కథ ఆళ్ళ పేరేసుకుంటారు. ఎందుకంటే అదర్ లాంగ్వేజెస్ అమ్మితే అది దానికి మించి రేటొస్తది. దానికోసం అనుకుంటారు. ఇది మొదటి నుంచి అలవాటైన విషయమే కాబట్టి సరే అనేవాడు. మీ మొదటి సినిమా 'సితార' కదా సార్. అవునండి. అంటే అప్పుడు ఆ సినిమాకి డైరెక్టర్ వంశీ గారు. అవును. ఆయనే రైటర్ దానికి. అవును. అసల మీకెలా ఈ సినిమాకి అవకాశం వచ్చింది 'సితార' సినిమాకి? యాహ్! అంటే ఏడిది నాగేశ్వరరావు నేను ఇలా సత్యానంద్ జంజాల దగ్గర చేయటం అనేది చూశారు. శంకరాభరణం టైంలో జంజాల దగ్గర పనిచేస్తున్నాను. నేను ఏదో సీన్ రాస్తున్నాను అనేది చూశారు. చూసి ఏమయ్యా ఇలా సాయినాథన్ ఉన్నాడని అవును తెలుసండి అన్నాడు. అతన్ని హ్మ్. పెడితే బావుంటుందయ్యా అని ఆయన ప్రపోజ్ చేశారు. వంశీ కూడా అంతకుముందు వీరేంద్రనాథ్‌ని పెట్టి మంచి పల్లకి చేశాడు. హ్మ్. బట్ అతను పెద్దగా రిపీట్ చేయడం అతనికి ఇంట్రెస్ట్ లే. దాంతో ఏడిది నాగేశ్వరరావుతో రైటర్ ఎవరంటే ఇలా సాయినాథ్ అనే అతను ఉంటే నేను కలుస్తానండి అని కలిసాడు. హ్మ్. మేమిద్దరం ఫస్ట్ డే కలిసినప్పుడే నేను ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ ట్రైన్‌లో తీసుకొచ్చి స్టడీ చేశాడు ఇతను. ఈయన మనకు పనికొస్తాడు, ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాడు, ఫ్రెండ్లీగా ఉన్నాడు. సత్యానంద్ జంజాల దగ్గర చేసిన అనుభవం ఒకటి ఉపయోగపడుతుందని తను యెస్ సార్ ఈయనే మన రైటర్ అన్నాడు. అలా సితార్‌కి చేశాను. ఓకే. చేశాను సక్సెస్‌ఫుల్‌గా అది జరిగింది ఆ సినిమా. అయితే సార్ 84 సంవత్సరంలో మీరొక 3, 4 సూపర్ హిట్ సినిమాలు రాసారు కదా! అవును. అవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్. అవును. అసలు మీరెలా రాయగలిగారు? అంటే డిఫరెంట్ జోనర్స్ అంటే చాలా మనం బ్రెయిన్ అంతా దాని మీద అవును. పెట్టాలి. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్‌గా రాయాలనంటే. అవును. అసలు మీకెలా సాధ్యమైంది 4 డిఫరెంట్ స్టోరీస్‌ని 4 యాహ్! డిఫరెంట్ దీనికి జోనర్స్? ఆ! దీనికి బేస్ ఏంటంటే ట్రైనింగ్ సత్యానంద్ జంజాల దగ్గర చేసినవన్నీ డిఫరెంట్ ఫిల్మ్స్ అమ్మ. హ్మ్. జంజాల గారు యమా బిజీ సంవత్సరానికి 14 సినిమాలు రాసేవారు. సత్యానంద్ గారు 3, 4 రాసేవారు. హ్మ్. సో, సత్యానంద్ గారు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ బాగా ఎక్కువొస్తాయి ఆయనకి. సెంటిమెంట్స్ లాంటివి. జంజాల గారు కామెడీ ఎక్కువ, యాక్షను, క్రైము, వేటగాడు, అడవి రాముడు ఈ టైపు కమర్షియల్ హీరోల చిత్రాలు. సో, వాళ్ళిద్దరి దగ్గర 9 నెలలు అసిస్టెంట్‌గా పనిచేయటం వల్ల నాకు పెద్ద కష్టం అనిపించలా. హ్మ్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయరే మీరు నువ్వు ఇందాక అన్నట్టుగా 'సితార', 'పుణ్యస్త్రీ', 'ఛాలెంజ్'. 'సితార' ఓ స్టైల్ లవ్ స్టోరీ. ఒక రాకుమార్ లవ్ స్టోరీ. 'ఛాలెంజ్' ఏమో ఔట్ అండ్ ఔట్ చిరంజీవి గారి సినిమా. 'యండమూరి వీరేంద్రనాథ్' నవల. హ్మ్. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ 5,00,000 1 ఇయర్‌లో సంపాదిస్తా ఛాలెంజ్ చేయటం. హ్మ్. లైఫ్‌లో నాకు బాగా నచ్చిందది. అది ఆ నవలగా 'డబ్బు టు ది పవర్ ఆఫ్ 50,00,000 డబ్బు' రాసినప్పుడు అవును. 50,00,000 ఎలా సంపాదిస్తాడు హ్మ్. అనేది ఛాలెంజ్. హ్మ్. అది బాగా నచ్చింది కాబట్టి మనసుతో అది రెండోది. సో, 'పుణ్యస్త్రీ' అని ఇంకోటి. అది యాక్చువల్‌గా విసు గారనే ఆయన తమిళ్‌లో చేశారు. దాన్ని బాగా మార్చాం మేము. హ్మ్. రవిరాజ పినిశెట్టి. అది ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళున్నారు కాబట్టి ఆడపిల్లల గురించి, ఫ్యామిలీ డ్రామాల గురించి రాయటం చాలా హ్యాపీగా అనిపించింది. అలా కుదిరింది అన్నీ అలా. అవును. ఆ 'ఛాలెంజ్' సినిమాలో గూడా మీరు చాలా బాగా రాసేస్తారు డైలాగ్స్. అంటే ఒక్కొక్క డైలాగ్ అసల హ్యూమర్ చాలా బాగా కుదిరింది మీ దాంట్లో. మీరు రాసిన దాంట్లో. హ్మ్. అంటే అప్పట్లో సినిమాలు చాలా రేర్‌గా ఉండేవి అలా కదా! అంత అవును. హ్యూమర్‌తో అంత నీట్‌గా. తమాషాగా అవును. అవును. అంటే మొదటి నుంచి జంజాల గారితో చేయటం వల్ల కామెడీ మీద నాకొక పట్టుండే. హ్మ్. అది అలా వర్కౌట్ అయింది. ఆ సినిమాలో కూడా ఒక మారుతిరావు ట్రాక్ కామెడీగానే ఉంటది మొత్తం. హ్మ్. హ్మ్. అయితే సార్ మీరు ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలు చేయకపోవడం వల్లే రాఘవేంద్రరావు గారితో వర్క్ చేసే అవకాశం మిస్ అయిందా? అట్లేం కాదమ్మా. రాజేంద్రరావు గారితో చేయకపోవడానికి ఏమి లేదు. హుహు. మెయిన్‌గా ఏంటంటే జంజాల సత్యానంద్ గారు చేసేప్పుడు రాజేంద్రరావుకి నేను తెలుసు. నాకాయన తెలుసు. హుహు. మధ్యలో ఒకసారి బిగినింగ్ కెరియర్‌లోనే ఆఫరొచ్చింది. ఒక మధ్యలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు. హుహు. "సార్ ఒక 6 నెలలు ఖాళీగా ఉంటారా? రాగలరా?" అని. నాకప్పటికే విశ్వనాథ్ గారితో సినిమా చేస్తున్నా. హ్మ్. ఆయనతో కండిషన్ ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్. హుహు. ఇద్దరు పెద్దోళ్ళతో మనం జర్నీ చేయలేం.
అవును. అది ఉన్నది ఉన్నట్టు చెప్పాను. బహుశా ఆయనకి అది చేరిందో లేదో నాకు తెలీదు గానీ, నేను అనుకోవడం మాత్రం కారణం మాకు కుదరలేదు అంతే. అంతకు మించి ఇంకోటి లేదు. అయితే గతంలో 'ప్రేమ' అనే సినిమాకి మీకు రైటర్‌గా అవకాశం వస్తే హ్మ్. 'ఆత్రేయ' గారు మీతో పోటీ పడ్డారని విన్నా. అంటే పోటీ పడ్డారేం కాదమ్మా. ఆహ్, సురేష్ కృష్ణ అనే అతను నాకు ఫ్రెండే తెలుసు. మా ఇంటికొచ్చాడు. హ్మ్. రాయమన్నాడు. నాయుడు గారి దగ్గరికెళ్ళాం. అడ్వాన్స్ ఇచ్చారు. మాట్లాడారు. అయిపోయాక నెక్స్ట్ డే మా ఇంటికొచ్చారు ఆత్రేయ గారు. అప్పుడు మా అమ్మ మా అమ్మ హ్మ్. కూడా బతికున్నారు. మరి అంత పెద్దాయన అడుగుతుంటే లేదని చెప్తే బాధ ఏదో ఒకటి చేయని ఆమె అంటే ఒక కప్పు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చా. మేమేం మాట్లాడుతున్నాం ఇంట్లో వాళ్ళకి వినబడుతోంది. హ్మ్. హ్మ్. ఆయన పెద్దాయన వచ్చి వెయిట్ చేసాడేంటి వీడి కోసం అనుకుందామె. అవును. అప్పట్లో గిబాయిల్స్ లేవు. అవును. నేను ఇంటికొచ్చేవాడికి ఆయన బయట మా వరండాలో కూర్చొనున్నారు. శంకరాభరణం ఆఫీస్ కమ్ హౌసే నేను అద్దె ఇల్లుకి తీసుకొని మా ఫ్యామిలీ షిఫ్ట్ చేశా. హుహు. సో, ఆ ఇంట్లో బయట కూర్చొనుంటే ఈయనున్నాడేంటని ఎళ్లి, "ఏంటి గురుగారు" అంటే మా అమ్మని కాఫీ ఇవ్వు అంటే ఇచ్చాను ఒకసారి. ఇంకోటి ఇవ్వని ఇచ్చి ఆయనేమన్నా అడిగితే సరే అనరా అనింది. అంటే హ్మ్. పెద్దాయన కదా పాపం అని. ఓకే. సరే నేను ఓకే అండి. ఏంటంటే, "ఏంట్రా బుద్ధుందా? 'ప్రేమనగర్‌ది' రాసింది నేను బతికుంటే, ఇప్పుడు 'ప్రేమ' అనే సినిమా తీస్తే సురేష్ కృష్ణ గాడికి తెలీదా? నేనేం రాస్తానో బాలచంద్ర గారు చూసాడు. రామానాయుడు గారు అట్లా ఎలా చేస్తాడు? నువ్వు చెప్తే పనవుతుందని నేను విన్నాను." ప్రొడక్షన్ మేనేజర్ ఒకతను ఉన్నాడు. అతను చెప్పాడని నాకు అర్థమైన తర్వాత, హుహు. "సార్ ఎలాంటి పరిస్థితిలో ఈ సినిమా మీరు చేస్తారన్నా?" వెళ్ళిపోయాం. నేను వెంటనే రామానాయుడు గారిని కలిసా. హ్మ్. "ఎందుకే నువ్వు ఇయన్నీ పట్టించుకుంటావు? నీకు అవసరమా?" "లేదు సార్ ప్లీజ్ సార్. నాకు తగ్గించినా పర్లేదు గానీ ఆయనకి ఎంతో కొంత" అంటే పిలిచి ఒక 10,000 ఇచ్చి ఆయన కూడా ఒక వర్షన్ రాయమన్నారు. ఇద్దరి పేర్లు ఉంటాయి. హుహు. అలా అంటే నా లైఫ్‌లో అంత పెద్దాయన నన్ను అడగటం అనేది, ఇంటికొచ్చి అడగటం అనేది నాకు అంత ముందు లేదు, తర్వాత లేదు. ఆ గౌరవం నాకు సినిమా డబ్బుల కన్నా ఆ గౌరవం ఎక్కువ. అయితే రచయితల్లో మీకు సమకాలీకులు ఎవరు సార్? అంటే మీ పందాకు వాళ్ళకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? అట్లా ఏముండదమ్మా. ఎవరి స్టైల్ ఆళ్ళది. మేము చేసినప్పుడు సత్యమూర్తి, కొలపూడి మారుతిరావు చాలామంది ఉన్నారు రైటర్స్. బోలెడుమంది అంటే మణిపాటి అనిపిస్తది రాధాకృష్ణ. నాతో పాటు సమానంగా ఆ! వీళ్ళున్నారు. లేదా ఉన్నారు. పోటీగా వీళ్ళున్నారు అలా అని. ఎప్పుడు లేదమ్మా. ఏ రోజు ఐ డిడ్ నెవర్ ఫీల్ ఎనీ కాంపిటీషన్ విత్ ఎనీబడీ. నేను అక్కడికెళ్ళాక "ఒరేయ్! నా పొట్ట కొట్టావురా నువ్వు. పద్మాలయ ఇదివరకు అన్నీ నేనే. ఇప్పుడేంట్రా నువ్వు ఎక్కువైపోయావు మేము లేదని" అప్పలాచారి గారు స్వయంగా నాతో ఆఫీస్‌లో అన్నారు. నేను నవ్వుతూ "అదే లేదు గారు గురుగారు ఎప్పుడు నేను రాసినా మీరు కామెడీ ట్రాక్ రాసేయండి." అంటే నాయుడు దగ్గర కూడా నేనే రాస్తాను కామెడీ ట్రాక్. నువ్వేంటి అన్నీ నువ్వు రాసేస్తున్నావు అని ఇట్లా తమాషాగా ఆయన ఒక్కడు తప్ప ఎవ్వరి లైఫ్‌లో నన్ను క్రిటిసైజ్ చేయలే. నాకెప్పుడు పోటీగా అనిపించలే ఎవరు. హుహు. అలా. సార్ అయితే గొల్లపూడి గారి శైలి మీది ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గరగా ఉంటది కదా సార్ కొంచెం. అవును. అంటే ఎలా అసలు ఇలా అంటే ఎలా రాస్తారు ఇవన్నీ? అదేమైందంటే గొల్లపూడికి రాసేటప్పుడు గొల్లపూడిలాగే రాస్తాను నేను. సో, మొదటి నుంచి కూడా నాకు గొల్లపూడి మారుతిరావు బాగా ఇష్టమైన రైటర్. హ్మ్. సో, జంధ్యాల గారి, సత్యానంద్ గారి ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుందో, మారుతిరావు ఇన్‌ఫ్లూయెన్స్ కూడా నా మీద అంతుంది హుహు. సినిమాల్లో. దానివల్ల నువ్వు చెప్పింది డెఫినిట్‌గా నోటీస్ చేయొచ్చు. ఓకే. అది. సార్ 'జంజాల' గారి గురించి చెప్పండి. జంధ్యాల గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఒక మానవత్వం ఉన్న మనిషి. ఎక్కడో విజయవాడలో మెడికల్ రెప్‌గా చేసే నేను వాళ్ళ కళాభారతి మెంబర్‌ని. హ్మ్. బట్ సడెన్‌గా ఒక నాటిక 'కోణార్క్' వస్తోందని రాశాను. హుహు. దానికి మంచి పేరొచ్చింది. మా వాళ్ళే ఆడారు. 'చైతన్యం' అని రాస్తే ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ కాంపిటీషన్స్‌లో ఆల్ ఇండియా రేడియోలో సెకండ్ బెస్ట్ వచ్చింది. హ్మ్. అంతే. ఆయన వెంటనే "ఏమయ్య నీకెంతొస్తుందని" పిలిచి అడగటం. అంటే ఇదంతా కూడా దైవికం ఫ్రాంక్‌గా చెప్పాలంటే. హ్మ్. రాజేంద్రవారు ప్రపోజ్ చేయబట్టి జంధ్యాల సత్యానంద్ కలిసి కథామాటలివ్వాలి అనుకున్నారు. మనిద్దరికి ఒక అసిస్టెంట్ కావాలి. అనగానే నేను స్ట్రైక్ అయ్యా. ఇతను మొన్ననే నాటికలు విన్నాడు కదా ఆయన. ఇలా సాయినాథ్ అని ఉన్నాడు. ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చు. అతనికి ఇలా వచ్చు. హిందీ కూడా వచ్చు అంటే పిలవండి సార్. అంటే పిలిస్తే నేను బేరాలాడితే కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. 4,500 చిరసగం ఇస్తాం. వచ్చేసేయి షిఫ్ట్ అయిపో అన్నారు. అలాగా అనుకోకుండా అలా కుదిరింది. అలా రావటం అనేది జరిగింది. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇంకా అక్కడి నుంచి వచ్చిన చెప్పాగా 6 నెలల లోపే నాకు విడదశలో అవును. బ్రేక్ రావటంతో కంటిన్యూ అయిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఎక్కువ చేయలేదు. ఎందుకనంటే ఒక 6 నెలలయ్యాక ఆయన ముద్దమందారం అని డైరెక్షన్‌కెళ్ళిపోయారు. ఇక ఆయన రైటింగ్ ఆగిపోయింది. ఓకే. ఈయన కూడా విడిగా రాసుకునేవారు. విడిగా ఆయన దగ్గరికెళ్ళి అప్పుడప్పుడు కలిసేవాడిని గానీ, ఇంకా చేయాల్సిన అవసరం రాలా. అది. 'జంజాల' గారిది ఎక్కువ కామెడీ టచ్ ఉంటుంది కదా సార్. బాగా, బాగా. అంటే ఆయన రాసిన డైలాగ్స్ గురించి చెప్పండి. అంటే మీకు బాగా నచ్చినయి కావచ్చు లేదా జంధ్యాల గారి గురించి చెప్పాలంటే, ఆయన మొదటి నుంచి కూడా కామెడీ నాటికలు రాశారు. 'ఏక్ దిన్ కా సుల్తాన్' అనేది పెద్ద ఫేమస్. హుహు. 'గుండెలు మార్చబడును' అనేది బాగా ఫేమస్. ఆ కామెడీలో మంచి ఫ్లేవర్ ఉంది. మొదటి నుంచి కూడా మామూలు మాట్లాడేప్పుడు కూడా చాలా కామెడీ రాస్తాడు. వ్యక్తిగతంగా కూడా మంచి మనిషి. ఆయనలో ఆ సెంటిమెంట్స్ కూడా సిన్సియర్‌గానే ఉన్నాయి. అవి రాస్తాడు. సో, ఆల్ రౌండర్ ఆయనేమి అది ఒక అద్భుతం. ఒక ఒక ఒకవైపే అని చెప్పలేం. కామెడీయే రాస్తాడు, సెంటిమెంట్ అన్ని రకాలు రాస్తాడు.
సో, వ్యక్తిగా గూడా ఆయన చాలా, చాలా గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి గురించి చెప్పాలంటే రెండే ముక్కలు చెప్పాలనమాట. ప్రతి వాళ్ళకేం మనం చేయగలం అని ఆలోచించటం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది పెద్దవాళ్ళలో. అవును. ఆయన దగ్గర ఆ గుణం బాగా ఉంది. వాట్ ఆ! కెన్ ఐ డూ ఫర్ హిమ్ అని మనసులో అనుకోని చేసేస్తాడు. హ్మ్. చెప్పడు, పెద్ద దానికి బిల్డప్‌లు ఇవ్వడు, అడగడు, హింస పెట్టడు. తన వల్ల 10 మందికి సహాయం జరగాలనే ఒక బేసిక్ నేచర్ ఉన్న మనిషి ఆయన. హ్మ్. మానవత్వం ఉన్న మనిషి అది. అవును. సో, సార్ చాలా సినిమాలకి డైరెక్షన్ చేశారు కదా సార్. హ్మ్. 'జంజాల్' గారు కావచ్చు. హ్మ్. లేదంటే అంటే ఇన్ని సినిమాలకి డైరెక్షన్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆయనతో వర్క్ చేయడం? అంటే జంజాల అంటే గారి అన్నీ ఎక్కువ కామెడీవే చేశారు కదా ఆయన. అవును. అవును. జంజాల గారితో నేను రైటర్‌గా ఉన్నప్పుడే అసిస్టెంట్‌గా చేశా. ఆయన హ్మ్. డైరెక్టర్ అయ్యాక నేనెప్పుడు వెళ్ళలేదు. జస్ట్ కలిసేవాళ్ళం ఫ్రెండ్లీగా అన్ని హ్మ్. సార్లు. ఎప్పుడైనా డిస్కషన్స్‌కి పిలిపిచ్చేవారు. "ఏరా రావా ఈ కథ జరుగుతోందంటే" వెళ్ళేవాడిని. ఆయన పిలిస్తే ఎప్పుడు వెళ్ళేవాడిని. బట్ తక్కువ కంపారిటివ్‌గా ఆయన డైరెక్టర్ అయ్యాక ఆయనే ఇండిపెండెంట్‌గా ఎక్కువ ఉండేవి. ఆయన డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మొదట్లో మేము బేసిక్‌గా ఫ్రెండ్స్ కాబట్టి కాలేజ్ మేట్స్ నాకు సీనియర్ ఆయన కాలేజీలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఆ తర్వాత డ్రామాల్లో ఆ స్నేహం అది మెయింటైన్ అయింది తప్ప ఏ రోజు ఆయనకి ఎక్కడ షో ఆఫ్ లేదు. ఆయన దగ్గర కూడా అలాంటి బిహేవియర్ లేదు. చాలా సౌమ్యుడు ఆయన. డీసెంట్ పర్సన్. అంటే ఇప్పుడు ఈవీవి గారు ఉన్నారు కదా సార్. ఆయనది కూడా కామెడీ ట్రాకే. అంటే ఇప్పుడు 'జంజాల' గారిది స్కిల్స్ ఏమైనా ఏం తీసుకున్నారంటారా? అంటే ఇద్దరు ఒకేలా ఐ మీన్ ఒకేలాగా అంటే ఆలోచిస్తారు కదా! ఆ! అలా. జంజాల గారి దగ్గర ఈవీవి పనిచేశారు. 2, 3 హుహు. ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాబట్టి నేచురల్‌గా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ ఇతని మీద ఉంటది. ఈవీవికి కూడా కామెడీ ఫ్లేవర్ బాగా ఉంది. హుహు. పైగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెటకారం ఒకటుంటది. అది బాగా అతనికి అలవాటయింది. ఆ రకంగా క్లియర్‌గా జంజాల గారి ఇన్‌ఫ్లూయన్స్ ఈవీవి మీదుంది. అది. ఈవీవి గారితో మీరేమన్నా పని చేసారా అస్సలు సార్? లేదమ్మా. అస్సలు లేదా? చేయలేదు. చేసే అవకాశం రాలేదా? లేదా చేయలేదు? అవకాశం రాలేదు. నేనెప్పుడూ అనుకోలా. అట్లా. అనుకోలేదు చేయాలని. హ్మ్. అప్పట్లో అయితే గొల్లపూడి మారుతి గారు కావచ్చు, లేదా ఓంకార్ గారు, హ్మ్. ఎల్‌బి శ్రీరామ్ గారు, లేకపోతే హ్మ్. ఎంఎస్ నారాయణ, హ్మ్. కృష్ణ భగవాన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా హ్మ్. నటులుగా రాణించారు సార్ ఇండస్ట్రీలో. అవును. మీరెందుకెప్పుడు అటు సైడ్ ఎళ్ళాలి అని అనుకోలేదు? అంటే రైటర్‌గానే ఉండిపోయారు. రచయితలుగానే ఉండిపోయారు మీరందరూ. అదే. అదే. అంటే మొదటి నుంచి నన్ను ఒకడే 'కెఎస్ రవికుమార్' అడిగాడు. యాక్ట్ హ్మ్. చేయవా విలన్‌గా బావుంటావు. ఒక బ్యాడ్ ఇన్స్‌పెక్టర్ ఉంది. యాక్ట్ చేయమని తమిళ్ సినిమాలో. హుహు. చేయనన్నా. మీకు మొదటి ఇంట్రెస్ట్ నుంచి లేదు నాకు బేసిక్‌గా. పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఫ్రాంక్‌గా చేయాలని అనిపించలా. హ్మ్. అలాగే ఆ రోలు ఏది నాకు ఆఫర్ చేసింది గానీ, ఇది గానీ టెంప్టింగ్‌గా అనిపిస్తే ఏమో ఇప్పుడు చేయొచ్చేమో తెలీదు గానీ, హుహు. అప్పట్లో చాలా ముమ్మరంగా ఉండేది. రైటింగ్ సైడే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను హుహు. బ్లంట్‌గా రిఫ్యూజ్ చేశా. కన్నడలో కూడా విష్ణువర్ధన్ గారు అడిగారు. నా బ్రదర్‌గా ఎవరో ఎందుకని నువ్వు చేయవయ్యా అని. నేను చేయను సార్. నాకు ఇంట్రెస్ట్ లేదని క్లియర్‌గా చెప్పాను. అలాగా 2 సార్లు ఆఫర్‌లొచ్చినా చేయలే. ఓకే. హ్మ్. అప్పట్లో రైటర్‌గా ఉన్న జంజాల గారికి 'ముద్దమందారం' అనే సినిమాకి అసలు అవకాశం ఎలా వచ్చింది సార్? అంటే అది ఆయన ఫస్ట్ సినిమా గదా! అవును. అంటే నాని అని అంటే రాజేంద్ర ప్రసాద్ అతని పేరు. సినిమా నిర్మాత. హ్మ్. అతను దుబాయ్‌లో బిజినెస్ చేసేవాడు. బ్రహ్మాండంగా సంపాదించాడు. అతను ఒకసారి ఇండియాకొచ్చాడు. హ్మ్. స సరోవర్ హోటల్‌లో రూమేసి మేమందరం వెళ్ళాం. అక్కడ నాతో అన్నాడు, "సాయి ఓ సినిమా చేయదలుచుకున్నానని" 'ఎంవి రఘు' అని కెమెరామన్ అన్నాడు. హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ అతనికి. "రఘు నేను కెమెరామన్‌గా పెట్టుకుంటా. జంజాలకి డైరెక్షన్ బ్రేక్ ఇవ్వాలి మనం. అతను చేస్తే బావుంటదని." అతను నిజంగా పట్టుబట్టాడు. హ్మ్. దాంతో జంజాల గారు మాతో ఒక డిస్కషన్ పెట్టాడు. నేను, రఘు, జంజాల గారు కూర్చొని, "లేదు సార్ మీరు చేస్తే బావుంటది. ఇప్పుడు హై టైము. ఇప్పటికే మీరు విశ్వనాథ్ గారితో చేశారు, రాజేంద్ర గారితో చేశారు, చాలా సినిమాలు చేశారు. డైరెక్షన్ దిగితే బెటర్" అని. వెంటనే ఆయన డిసిషన్ తీసుకున్నారు. యాక్టింగ్ వైపు వచ్చుంటే నిలబడారు. అంటే అప్పట్లో అవకాశం రావడం చాలా సింపుల్ కదా సార్. మీరే అన్నారు రైటర్‌గా నేను 1 ఇయర్‌లోనే 10 మూవీస్ చేసేసాను అవును. అని చెప్పి. యాక్టింగ్‌గా వచ్చినా గూడా. ఏహ్! అయితే మహేష్ భట్ గారు మిమ్మల్ని బాలీవుడ్‌కి రమ్మన్నారంట గదా! అవును. అవునండి. మీరెందుకు వెళ్ళలేదు? అంటే ఇంట్రెస్ట్ షిఫ్ట్ చూపించలేదు. అయ్యి యాక్చువల్‌గా వాళ్ళ ఆఫీస్‌లో రూమ్ గూడా చూపిచ్చారు. తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళకొక ఇది ఉన్నాయి. ఓన్ హౌసెస్ ఉన్నాయి. "ఇది రెంట్‌కి ఇవ్వాలి నేను. ఇవ్వను. నువ్వు ఇక్కడొచ్చి ఉండొచ్చు" అని ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ చూపిచ్చాడు. నువ్వు కావాలంటే అప్పుడు ఇంకా నా మ్యారేజ్ కాలా. రేపొద్దున పెళ్ళైనా నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు పర్మనెంట్‌గా అని. నేను వద్దనుకున్నా. ఎందుకంటే తెలుగులో డిమాండ్ ఉంది నాకు. క్రిమినల్ టైమ్‌లో ఆల్రెడీ డిమాండ్ ఉంది. ఒక 10 ఏళ్లగా అక్కడ ఉంటున్న వాడిని 84-94 సడెన్‌గా ఒక ఆఫర్ వచ్చిందని ఎళ్లి రాసొస్తాం తప్ప ఇక్కడికి రావటం వాళ్ళేంటంటే పర్మనెంట్‌గా ఒక కంపెనీ వాళ్ళది. హుహు. దాదాపు సంవత్సరానికి 10 కాదు 20 సినిమాలు చేద్దామని. హుహు. ఇలాంటోడు ఒకడుంటే అన్ని కథలకు ఉపయోగపడతాడు. దింపొచ్చు లైన్‌లోకి. ఆయన నచ్చాను. స్క్రీన్ ప్లే గాని, పైగా ఇంగ్లీష్, హిందీ మాట్లాడతాం. హ్మ్. 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 సో, దాంతో అలాగే ఏక్తా కపూర్ అని ఒక ఆవిడుండేది. ఆవిడ హుహు. జెమినీ టీవీ ఇది 'జితేంద్ర' గారి అమ్మాయి. చూసారా అమ్మాయి. ఆ! ఆవిడ చాలా సార్లు అడిగింది. "జస్ట్ హుహు. కమ్ టు బాంబే. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐ విల్ గివ్ ఆల్ ద థింగ్ యూ నీడ్" అది ఇది అని. అనుబంధం అని సీరియల్ రాసా 350 ఎపిసోడ్‌లు ఆవిడకి.
బాగా నచ్చింది. కానీ నేను ఒప్పుకోలే. ఎళ్ళలా అలా. అయితే 'క్రిమినల్' సినిమాకి మీరు డైలాగ్స్ రాసారు కదా సార్! మీకు సాటిస్ఫాక్షన్ అనిపిచ్చిందా? హాయిగా. ఎందుకంటే తృప్తిగా లేకుండా చేయలేం ఏది గూడా. అవును. ఆ! మనస్తృప్తి లేకుండా చేయలేం. నా అదృష్టం ఏంటంటే మనం ఏదైనా చెబితే వినే హీరో గాని, వినే డైరెక్టర్ గాని, 'నాగార్జున' గాని, 'మహేష్ భట్' గాని అభ్యంతరం చెప్పరు. అంటే వాళ్ళేమైనా ఇన్‌పుట్స్ ఇచ్చారా మీకు? 'మహేష్ భట్' అంటే గారు జనరల్‌గా కావచ్చు. 'మహేష్ భట్' నుంచి ఉంటుంది. ఎందుకంటే డిస్కషన్ హుహు. జరిగేటప్పుడు ఇద్దరి వైపులు ఉంటాయి గదా! అవును. ఎలా అనుకుంటున్నాడు సీను? ఎలా ఓపెన్ చేయాలనుకుంటున్నాడు? ఎలా వెళ్తే బావుంటది? దీనిలో ఏదొస్తే బావుంటది? మెయిన్ ఎయిమ్ లవ్వా? సెంటిమెంటా? క్రైమా? సస్పెన్సా? ఏది మనం పోషిస్తున్నాం? ఇవన్నీ గూడా డీటెయిల్ డిస్కషన్ జరుగుతది. వీటన్నిటిలో డైరెక్టర్‌కి తెలిసుంటే డైరెక్టర్ 'మహేష్ భట్' లాంటోళ్ళు, విశ్వనాథ్ లాంటోళ్ళు, కేఎస్ రవికుమార్ లాంటోళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటది. హ్మ్. డెఫినిట్‌గా అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అయితే 'మహేష్ భట్' గారికి లేదా మన టాలీవుడ్ డైరెక్టర్స్‌కి, ఆ తరం డైరెక్టర్స్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి సార్? ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? నంబర్ 1 డిఫరెన్స్ అండి మోస్ట్ ఫ్రెండ్లీగా ఉంటాడాయన. చాలా హుహు. కష్టం. విశ్వనాథ్ గారితో ఉన్నాను నేను, వంశీతో కూడా ఉన్నాను, అందరితో ఉన్నాను. వీళ్ళెవ్వరూ లేనంత ఫ్రెండ్లీగా హ్మ్. అసలు ఎనీ టైమ్ మనం ఆయన రూమ్‌లోకెళ్ళిపోవచ్చు. ఏదైనా చేయొచ్చు అనే పద్ధతిలో ఉంటది. హుహు. అలాగే ఆయన కూడా డాషింగ్. ఎంత అసలు ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. ఎలా ఉండాలి ఇండస్ట్రీలో అనేది హుహు. నేర్పిన మహానుభావుడాయన. మామూలోడు కాదు. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్‌లో బద్దలు కొట్టేస్తాడు. ఎవ్వరికి ఏ మొహమాటాలున్నా అవసరం లేదు దూసుకెళ్ళిపోవచ్చు. ప్రతివాడు మంచోడే అనే కాన్సెప్ట్‌లో ఉంటాడు. హుహు. మనం అది నమ్మితే ప్రపంచం అంతా మంచిగా ఉంటదనే కాన్సెప్ట్ ఆయనది. అలాగే ఓ తొక్కలో ఇవాళ ఏదో పేరొచ్చింది. అయితే ఏంటట, ఇగో ఎందుకు దండగా పక్కన పెట్టేసి చెప్పుల్లాగా కూడా వాడకూడదు ఇగోని అనేది చాలా గట్టిగా నమ్ముతాడు. అది పోజు, ఈగో అయన్నీ అస్సలు బుల్‌షిట్ అంటాడు. ఫ్యాక్ట్ అది. నాకు దాని ఇన్‌ఫ్లూయెన్స్ చాలా పడింది ఆయన ఇన్‌ఫ్లూయెన్స్. ఓకే. నేను నమ్ముతాను. సింపుల్‌గా ఉండటం అనేది ఇష్టం. ఓకే. తెలుగు ఫిల్మ్స్ డైలాగ్ రైటర్ సాయినాథ్ గారు మనతో పాటు చాలా విషయాలైతే పంచుకున్నారు. మరికొన్ని విషయాలను మరొక భాగంలో చూద్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G plus 25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.